ఇప్పుడు మీరు చూసే విచిత్రమైన స్క్వాడ్స్ ని జర్చర్ స్క్వాడ్స్ అంటారు. ఇది నార్మల్ రెగ్యులర్ స్క్వాడ్స్ కి ఆల్టర్నేటివ్. బేసిక్ గా మీరు బార్ ని మీ ఫోర్ ఆర్మ్స్ తో హోల్డ్ చేసుకుని స్క్వాడ్స్ చేస్తారు. 5 weeks బ్యాక్ ముందు ఈ ఎక్సర్సైజ్ ని నేను నా రొటీన్ ఇంక్లూడ్ చేసుకున్నా. అండ్ ట్రస్ట్ మీ, బై ఫార్ లెగ్ డే రోజు ఇది నా ఫేవరెట్ వర్కౌట్. అండ్ దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ స్క్వాడ్స్ తో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ స్టేబుల్ గా ఉంటుంది. నేను నా ప్రీవియస్ స్క్వాడ్స్ వీడియోలో చెప్పినట్టు ఇనిషియల్ పొజిషన్ లోనే బార్బెల్ ఇంకా ఫూట్ అనేది ఒకే లైన్ లో ఉంది. సో దీని వల్ల మీ బ్యాక్ అనేది ఎక్కువ బెండ్ కాదు అండ్ లోవర్ బ్యాక్ మీద ఎక్కువ స్ట్రెస్ పడదు. అండ్ సెకండ్ థింగ్, రెగ్యులర్ స్క్వాడ్స్ తో కంపేర్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఇంజరీ తక్కువ ఉంటది. ఎందుకంటే బార్ ముందుండడం వల్ల ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు బార్ ని ఈజీగా డ్రాప్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మీరు హెవీ వెళ్ళలేరు. సో అందుకే ఈగో లిఫ్టింగ్ అనే ఫ్యాక్టర్ కూడా ఎలిమినేట్ అవుతుంది. బ్రో అసలు దీని వల్ల ఏదైనా యూజ్ ఉందా అంటే అఫ్ కోర్స్ ఉంది. మీరు కూడా నాలా సిగ్నిఫికెంట్ ఎత్తుకోవచ్చు. చూడండి, మనం జిమ్ లో 1-2 hours ఎవ్రీడే ఏదైతే కష్టపడతామో అది మన డే టు డే యాక్టివిటీలో యూస్ఫుల్ అవ్వాలి. ఈ జర్చర్ మూమెంట్స్ అనేవి మన లైఫ్ లో వెరీ బేసిక్ పనులకు యూజ్ చేస్తాం. అందుకే మీరు మీ రొటీన్ లో ఇలాంటి 1-2 వర్కౌట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది. మీకు స్టార్టింగ్ లో జర్చర్ స్క్వాట్ చేసేటప్పుడు ఫోర్ ఆర్మ్ పెయిన్ వస్తుంది. బట్ ట్రస్ట్ మీ, మెల్లగా మీ బాడీ అడాప్ట్ చేసుకుంటది. ఒక్కసారి గుర్తెచ్చుకోండి, ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం స్క్వాట్ చేశారో మీ ట్రాప్స్, మీ బ్యాక్ ఎంత పెయిన్ వచ్చినాయో. బట్ మీరు అదే స్క్వాట్స్ ఇప్పుడు వేస్తే మీకు అంత పెయిన్ ఉండదు. సిమిలర్లీ ఇది కూడా అంతే. ఇఫ్ ఒకవేళ మీ గోల్ ఓన్లీ హెవీ స్క్వాట్స్ చేయడం అయితే ఈ ఎక్సర్సైజ్ ని మీరు లైట్ తీసుకోండి. అండ్ ఇఫ్ ఒకవేళ మీ గోల్ ఓవరాల్ ఫిట్నెస్ అయితే దెన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ బార్బుల్ బ్యాక్ స్క్వాట్స్ ఇంకా ఇది మీ క్వాడ్స్ కి సేమ్ స్టిమ్యులస్ ఇస్తుంది. బట్ ఈ మూవ్మెంట్ అనేది మనం రెగ్యులర్ డే టు డే యాక్టివిటీలో యూజ్ చేస్తాం. సో దీని వల్ల రియల్ టైం బెనిఫిట్ ఉంటుంది. గివ్ ఇట్ ఏ ట్రై.